అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. నువ్వు నేను ప్రేమ అన్నట్లుగా ఒక్కటోదో అనుకున్నారు. కానీ అన్ని ప్రేమ కథల్లో ఉండే ట్విస్టే ఆ ప్రేమ కథలో కూడా ఎదురైంది. ఇటువైపు ఓకే అన్నా, అటువైపు నాట్ ఓకే అన్న సమాధానం వినిపించింది. మొత్తానికి ఎలాగోలాగా ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఊహించని విధంగా ఎమ్మెల్యేపై తిరుగుబాటు ప్రకటించాడు ఆయన కొడుకు. దీంతో వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రకాష్ గౌడ్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి అసలు కారణం ఏంటి? బీఆర్ఎస్ మహిళానేత ఇంటిపై జరిగిన దాడికి ఎమ్మెల్యేకు సంబంధం ఏంటి? డాడీ ఎమ్మెల్యే, రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం. మరోవైపు స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మరో కుటుంబం. అటు అబ్బాయికి ఇటు అమ్మాయికి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అన్ని ప్రేమ కథల్లాగే ఈ కథకు మొదట్లో అభ్యంతరాలు ఎదురయ్యాయి. చివరికి పెద్దలు ఒప్పుకొని జూలై 8న ఘనంగా నిశ్చితార్థం నిర్వహించారు. ఆల్ హ్యాపీస్ అనుకుంటోండగానే ఊహించని ట్విస్ట్. ఆ ట్విస్టే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నన్ను చంపాలని టార్గెటే నేను. ఎందుకంటే 30 నుంచి 40 మంది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, పిఎస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు 40 మంది నా ఇంట్లో ఎంట్రీ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి వాంటెడ్లీ ఏ రకంగా అయినా సరే రూపారెడ్డి అనే ఆమెని ఏ రకంగా అయినా తొక్కితే, ఏ రకంగా ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి జైలుకి పంపిస్తే ఇక్కడ నుండి ఈ పిల్లలు ఏదైనా చెయ్యొచ్చు అనే ప్లాన్తోని ప్రకాష్ అని ఉన్నారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలొస్తాయని ఆశ చూపించి మోసం చేశారంటూ పుప్పాలగూడలోని రూపారెడ్డి అనే మహిళ ఇంటి ముందు ఆందోళనకు దిగారు కొంతమంది బాధితులు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు రూపారెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో 14 రోజులు రిమాండ్కు తరలించారు. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. రూపారెడ్డిని తన తండ్రి అరెస్టు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్. అందులో వచ్చిన చాలా మంది ఫాదర్కి తెలిసిన వాళ్ళే అండి. చాలా అంటే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ, అందులో కొంత మోరంతా రౌడీలు వీళ్ళు వచ్చినారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారండి. అందులో అమౌంట్ కోసం వచ్చిన వాళ్ళు మ్యాక్స్ ఒక 2 మెంబర్స్ ఉంటారండి అంతే. మిగతా వాళ్ళందరూ పేడ్ బ్యాచ్ అంట. వాళ్ళనైతే నేను వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆ ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏదో కింద పడిపోయి వాళ్ళని కొట్టినట్టు చేసి వాళ్ళ కళ్ళు తిరిగిపోయి ఏదో చేసినట్టు కొంతమంది యాక్టింగ్ చేశారు వచ్చి. వాళ్ళు ఎందుకు చేశారు అనేది అవి కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అవి కూడా మేము చూపిస్తాము. ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ రూపారెడ్డి కుమార్తె యశిరెడ్డి ప్రేమించుకున్నారు. ఈ ప్రేమకు మొదట్లో ప్రకాష్ గౌడ్ కుటుంబం ఒప్పుకోలేదు. సంతోష్ గౌడ్ ఒత్తిడితో ప్రకాష్ గౌడ్ ఒప్పుకోవడంతో కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో తాను బయటకొచ్చేశానని చెప్తున్నాడు సంతోష్. తమ ఇంట్లో వచ్చి ఉండాలంటూ యశిరెడ్డి పిలవడంతో కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే రూపారెడ్డి ఇంటిపై ఆమె ఫైనాన్స్ బాధితులొచ్చి గొడవ చేయడంతో వీళ్లను తమ తండ్రే పంపించారంటూ మీడియా ముందుకొచ్చారు సంతోష్ గౌడ్. అప్పుల కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారండి? ఆడవాళ్ళు ఎవరో ఇచ్చేవాళ్ళు వస్తారండి. ఇట్లా రౌడీలు ఒక 40 మంది 30 మంది మగవాళ్ళు వాళ్ళందరూ ఎందుకు వచ్చారండి? అసలు వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఎవరన్నా ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరికన్నా డబ్బు ఇవ్వడం ఏమని జరిగితే ఫస్ట్ ఇంటికి వెళ్తాము, మాట్లాడతాము. దాని తర్వాత కొంచెం వరకు గొడవ అవుతుంది, మాటలు అవుతాయండి. కానీ ఇక్కడ రాగానే 1 మినిట్లోనే వాళ్ళు డైరెక్ట్ దాడి చేయడం జరిగింది. వాళ్ళు అప్పటికి మాకు తెలుసు అండి కొంచెం ఇలా జరగబోతుంది అని మాకు సమాచారం ఉండే. అవి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మనీ మ్యాటర్ కావచ్చు, లవ్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా సరే అది పక్కన పెడితే ఇంటి పైన 30 మంది మగవాళ్ళు వచ్చి దాడి చేయడం కరెక్టా? దాడి జరిగిన వెంటనే డైల్ 100కు ఫోన్ చేసినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు సంతోష్. నార్సింగి పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయాలని ప్రయత్నించామని, కానీ పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు. 100కి డైల్ చేశామండి. నా ఫోన్ నుంచే చేశాను. నేను కాల్ చేసి పిలిచాను పోలీస్ వాళ్ళని. పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వీడియోస్ అన్ని ఎవిడెన్స్ అన్నీ తీసుకున్నాక ఇప్పటివరకు ఎవరు నన్ను కాంటాక్ట్ చేయలేదు. నేను పిఎస్కి కంప్లైంట్ ఇచ్చినాను, కంప్లైంట్ తీసుకోలేదు. నేను కూడా దాడి ఎందుకు చేసినారు కంప్లైంట్ ఇచ్చాను. తనకు కాబోయే భార్య యశిరెడ్డికి, ఆమె తల్లి రూపారెడ్డికి ఏదైనా అపాయం జరిగితే అందుకు తన తండ్రి ప్రకాష్ గౌడ్నే బాధ్యుడిగా భావించాలని సంతోష్ స్పష్టం చేశారు. రూపారెడ్డి కుమార్తె యశిరెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయినాక ఏమైందో మాకు తెలీదు, మొత్తం రివర్స్ అయింది. మొత్తం మా మమ్మీ మీదికి పంపించాలి ఇది అని కొన్ని రోజుల నుంచే ప్లాన్ ఉండే. మొత్తం ప్రీ ప్లాన్ ఉన్నారు వీళ్ళు. మా మమ్మీని బెడ్రూమ్లో లాక్ చేసుకుని మమ్మీ మొత్తం బెడ్రూమ్లో ఉంది. అంతమంది మా మమ్మీ మీదకి అటాక్ చేశారు.
నా మీదకి కూడా అటాక్ చేయకపోతే సంతోష్ తీసుకెళ్ళి నన్ను ఒక రూమ్లో వేసి నా రూమ్ దగ్గర ఈయన ఉన్నాడు. మా మమ్మీ ఒక్కటి ఆ డోర్ పట్టుకొని అంతమంది అటాక్ చేస్తుంటే ఆపింది. చైర్ పట్టుకొని కొట్టారు, దాన్ని గడ్డపార అన్నారు, మరణాయుధాలన్నీ పట్టుకొచ్చి దాన్ని ఎట్లన్నా చంపాలి, దాన్ని చెయ్యాలి, అది ఇది అని అన్నారు. కానీ వాళ్ళు కావాల్సుకొని వాళ్ళ డాడీ చెప్పిండని చెప్పి వచ్చి రచ్చ చేశారు. మీతో వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకు డబ్బులు ఇవ్వాలి, అందుకే రచ్చ చేస్తున్నామని వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మాస్క్ తీయమన్నా కూడా వాళ్ళు మాస్క్ తీయలేదు. మరోవైపు బాధితులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. పెట్టుబడుల పేరుతో భారీ మొత్తాలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని, ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో చివరకు ఇంటి వద్దకు వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇందులో వేరే వారి ప్రమేయం లేదని చెప్తున్నారు. ఈవెన్ మా పని మనిషికి కూడా చెప్పింది, నీకు 1,00,000 రూపాయలు ఇయ్యి 5,000 ఇస్తాను నెలకి, నువ్వు ఒక ఇంట్లో పని చేయడం తగ్గుతుంది, అట్లా ఆశ చూపించి జనాల దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది. అండ్ ఇంకో విషయం, ఈ డబ్బులకి ఎమ్మెల్యే కొడుకు ఎంగేజ్మెంట్కి సంబంధం లేదు. ఆమె కావాలని 2 పార్టీలకి కలహం పెంచడానికి దీన్ని యూజ్ చేసుకుంటుంది. ఎమ్మెల్యే గారికి అయితే సంబంధం లేదు సార్. ఇది మా డబ్బులు ఇచ్చేమో మేము 4 సంవత్సరాలు అవుతుంది. ఈయన పెళ్లి వ్యవహారము ఏ వ్యవహారం అనేదేమో ఇది 1 నెలనే అవుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఈమె ముందరికేసి చెప్తుంది, ఆమె ఇంతకుముందు కూడా మేము ఇంటికి పోయి అడగడం జరిగింది. మా భర్త వెళ్ళిండు చాలాసార్లు, నా మరిది వెళ్ళింది, నా చెల్లె వెళ్ళింది, చాలాసార్లు మా అక్క కోసం మేము వెళ్ళినాము. అటు పోలీసులు కూడా ఎమ్మెల్యే కుటుంబ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. రూపారెడ్డిపై బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. అధిక వడ్డీ చూపి ఆశ చూపే డబ్బులు తీసుకున్నారని బాధితులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్నే బేస్ చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాము. కొంతమంది లేడీస్ వచ్చేసి చెప్పారు, దీంట్లో వాళ్ళ అబ్బాయి బెదిరిస్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు అని. కానీ మా నోటీస్కి అయితే మా ముందైతే ఏం జరగలేదు, ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఏం లేదు ఆ బెదిరించినట్టు కూడా. సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ప్రకారం ఇట్లా కేసులు చేశాము. ప్రేమ పెళ్లిగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ పొలిటికల్ ప్రేమ కథకు ఏ విధంగా శుభం కార్డు పడుతుందో చూడాలి.